గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్. మనం ప్రీవియస్ వీడియోలో ఎక్సర్సైజ్ 1.4లోని ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పుకోవడం జరిగింది. నౌ 4th ప్రాబ్లం ఇవి. ఓకేనా? ప్రతి కరణి ఒక కరణీయ సంఖ్య, కానీ ప్రతి కరణీయ సంఖ్య కరణి కానవసరం లేదు. మీ సమాధానమును సమర్థించండి. ఓకేనా స్టూడెంట్స్? చూడండి, ఇక్కడ ప్రతి కరణి ఒక కరణీయ సంఖ్య, కానీ ప్రతి కరణీయ సంఖ్య కరణి కానవసరం లేదు. మీ సమాధానమును సమర్థించండి. ఇది అవునైతే అవును అనేదానికి మనం ఎందుకో దానికి ఒక ఉదాహరణ ఇవ్వాలి సమర్థిస్తూ. కాదు అంటే మనం కాదనడానికి ఉదాహరణ ఇవ్వాలి. ఎస్ అయితే ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్, నో అయితే నోకి ఎందుకు నో అనో ఒక ఉదాహరణతో వివరించాలి. ఓకేనా స్టూడెంట్స్? చూడండి, ప్రతి కరణి ఒక కరణీయ సంఖ్య, కానీ ప్రతి కరణీయ సంఖ్య కరణి కానవసరం లేదు. ఎస్, అవును. నేను అవును అంటున్నా. ఏంటి అవును అనేది? దాని అర్థమైంది ప్రతి కరణి ఒక కరణీయ సంఖ్య, కానీ కరణీయ సంఖ్య కరణి కానవసరం లేదు. ఉదాహరణ ఇస్తున్నా చూడండి స్టూడెంట్స్. చూడండి, 3 + √2 ఏమవుతుంది స్టూడెంట్? √2 అనేది కరణీయ సంఖ్య, 3 అనేది అకరణీయ సంఖ్య. అకరణీయ సంఖ్య మరియు కరణీయ సంఖ్యల మొత్తము కరణీయ సంఖ్య. ఇది కరణీయ సంఖ్య. మరి √3 + √2 ఏమవుతుంది? కరణీయ సంఖ్య. ఓకేనా స్టూడెంట్స్? ఇది కరణీయ సంఖ్య. ఓకేనా? √3 + √2 కూడా కరణీయ సంఖ్య, కానీ కరణి కాదు. కానీ కరణి కాదు. చూడండి, ఇక్కడ 3 + √2 ఏమన్నా కరణీయ సంఖ్య అన్న, మరియు ఇది ఏమవుతుంది? 3 + √2 మిశ్రమ కరణి అవుతుంది. మిశ్రమ కరణి అంటే మిశ్రమ కరణి అంటే ఒక అకరణీయ సంఖ్య మరియు ఒక అకరణీయ సంఖ్య మరియు ఒక కరణి ఉన్నట్లయితే మిశ్రమ కరణి అంటాం. కాబట్టి ఇదేమో కరణీయ సంఖ్య అవుతుంది మరియు మిశ్రమ కరణి కూడా. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ కరణీయ సంఖ్య కరణి కాదు అనడానికి ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ కూడా 5 అనేది ఏంటి స్టూడెంట్స్? 5 అనేది ఏమవుతుంది? కరణీయ సంఖ్య, కానీ కరణి కాదు. ఎందుకు చూద్దాం. చూడండి, √5 తీసుకున్నాం అనుకోండి. √5 అనేది ఏమవుతుంది? కరణీయ సంఖ్య, కానీ కరణి కాదు. దీనికి మనం 2 ఉదాహరణలతో మనము వివరించాము. అంటే చూడండి, మనము ఎందుకు కరణి కాదంటున్నాము? మనం కరణి డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు ఏమని చెప్పుకున్నాం స్టూడెంట్స్? n/a ఏమన్నాము? కరణి ఎప్పుడు అవుతుందని చెప్పాము? n అనేది >1 పాజిటివ్ ఇంటిజర్, n అనేది >1 కావాలి, పాజిటివ్ ఇంటిజర్ కావాలి. a అనేది ధన అకరణీయ సంఖ్య, పాజిటివ్ రేషనల్ నెంబర్. ఏం కావాలి? వేరే అకరణీయ సంఖ్య ఎన్నో ఘాతంగా రాయలేనటువంటిది అనమాట. ఏ అనేది ఎలాంటి ధన అకరణీయ సంఖ్య? వేరే అకరణీయ సంఖ్యకు ఎన్నోవ ఘాతంగా, ఇక్కడ ఏది ఉంటే ఆ వాల్యూ ఘాతంగా రాయలేనటువంటి అకరణీయ సంఖ్య అనమాట. అప్పుడు n/a అని కరణి అన్నాం. ఓకేనా? కాబట్టి n/a కరణి అంటున్నాం. అంటే ఇది కరణి కావాలంటే ఫస్ట్ ఇందులో ఇది ఏం కావాలి? ఇది ఎందుకు కరణి కాదంటున్నాం అంటే ఇది ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ మనకేం కావాలి? ధన అకరణీయ సంఖ్య కావాలి. కానీ ఇక్కడ ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ ఏంటిది? మరి ముందు ఇక్కడ ఏం రాసినాం? 3 + √2 కరణీయ సంఖ్య అని రాసినాం కదా, కానీ మిశ్రమ కరణి అని రాసినాం. కానీ మనము √a అనేది కరణి అనాలంటే ఏ అనేది ఏం కావాలి? ధన అకరణీయ సంఖ్య కావాలి. కాబట్టి ఇది కరణీయ సంఖ్య అవుతుంది, కానీ కరణి కాదు. మనం ఎందుకు అంటే n/a అనేది ధన అకరణీయ సంఖ్య అని కరణి అని ఎప్పుడు అంటున్నాము? ఇక్కడ చెప్పుకున్నాం. n>1 కావాలి అంటే ధనపూర్ణ సంఖ్య కావాలి, మరియు a అనేది ధన అకరణీయ సంఖ్య కావాలి. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ వాల్యూ ధన అకరణీయ సంఖ్య కాదు. కాబట్టి ఇది కరణీయ సంఖ్య అవుతుంది, కానీ కరణి కాదు. ఓకేనా స్టూడెంట్స్? నౌ 5th ప్రాబ్లం. హారాలను అకరణీయం చేయండి. రేషనలైజ్ ది డినామినేటర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకేనా స్టూడెంట్స్? చూడండి, హారాలను అకరణీయం చేయండి అంటే ఇక్కడ హారంలో ఏముంది? కరణీయ సంఖ్య ఉంది. మరి ఒక కరణీయ సంఖ్య ఉన్నప్పుడు దాన్ని అకరణీయ సంఖ్య కావాలంటే ఏం చేయాలి? మరొక కరణీయ సంఖ్య గుణించాలి. అంటే 2 కరణీయ సంఖ్యల లబ్ధము అకరణీయ సంఖ్య అయిందనుకోండి స్టూడెంట్స్. అప్పుడు ఇందులో ఉన్న ఈ 2 కరణీయ సంఖ్యల్లో మొదటిది ఏమో రెండవ దానికి అకరణీయ కారణాంకం అవుతుంది, రెండవది మొదటి దానికి అకరణీయ కారణాంకం అవుతుంది. ఓకేనా? ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి ఏముంది? రేషనల్ నెంబర్ అయింది అనుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ ద rationalizing factor of second one is the rationalizing factor of first one. Okay, students.
సో ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము కొన్ని రాసుకోవడం జరిగింది దీనికి సంబంధించినవి. ఓకేనా, మనం వీటి హెల్ప్తో మనం ఇవి సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ 1/3 + √2. స్టూడెంట్ 3 + √2. 3 + √2 అనేది ఏంటిది? కరణీయ సంఖ్య. మరి దాన్ని ఏ కరణీయ సంఖ్య చే మల్టిప్లై చేస్తే అకరణీయ సంఖ్య వస్తుంది? చూడండి, a² - b అనేది అకరణీయ సంఖ్య. అంటే 3 + √2 అంటే a + √b అనేది కరణీయ సంఖ్య అయితే దాన్ని a - √b చూడండి మల్టిప్లై చేసినాం అనుకోండి, a + b a + √b ఇంటూ a - √b ఏమవుతుంది? a² - b అనే అకరణీయ సంఖ్య వస్తుంది. కాబట్టి దీనికి మరి హారాలను అకరణీయం చేయండి అన్నప్పుడు మనం ఏం చేయాలి? హారంలో అకరణీయ సంఖ్య రావాలి. సో 1/3 + √2 నేను ఏం చేస్తున్నా అంటే 3 - √2 / 3 - √2తో ఏం చేస్తున్నా స్టూడెంట్? మల్టిప్లై డివైడ్ చేస్తున్నా. సో ఇప్పుడు 1 × 3 - √2 3 - √2 బై చూడండి 3 + √2 3 - √2 ఏమైనా స్టూడెంట్స్ అక్కడ a² - b. మనకు తెలుసు a + b × a - b a² - b². సో ఇక్కడ bకి రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రాకుండా b వస్తుంది అనమాట, 2 వస్తుంది అనమాట. సో దాన్ని మనము ఏమో రాసుకుందాం, 3కి స్క్వేర్ -√2కి స్క్వేర్. చూడండి ఏమవుతుంది? 3 - √2 బై 3² మీన్స్ 9. √2కి స్క్వేర్ మీన్స్ స్క్వేర్కి రూట్ క్యాన్సల్ -2. సో 3 - √2 బై 9 - 2. చూడండి 9 - 2 అంటే 7. 7 అనేది హారములు అకరణీయ సంఖ్య వచ్చేసింది కదా, మనకు కావాల్సిన హారాన్ని అకరణీయం చేయమన్నాడు. సో ఓకేనా. నెక్స్ట్ సెకండ్ 1/√7 - √6. √7 - √6 √a - √b ఉంటే √a + √b చూడండి మల్టిప్లై చేసాం అనుకోండి, మనము ఏమవుతుంది? అకరణీయ సంఖ్య వస్తుంది. సో 1/√7 - √6 ఈజ్ ఈక్వల్ టు నేను మళ్ళీ 1/√7 - √6 √7 + √6 తో మల్టిప్లై డివైడ్ చేయాలి చూడండి, √7 + √6. ఓకేనా. చూడండి మనం √a - √b ఇంటూ √a + √b ఏమైంది? a - b అనే ఒక అకరణీయ సంఖ్య వచ్చింది. రెండు కరణీయ సంఖ్యల లబ్ధము అకరణీయ సంఖ్య అయితే అందులో మొదటిది రెండవ దానికి అకరణీయ కారణాంకం అవుతుంది, రెండవది మొదటి దానికి అకరణీయ కారణాంకం అవుతుంది. ఇది ఇచ్చినప్పుడు దీంతో మల్టిప్లై చేయాలి, ఇది ఇచ్చిన కాబట్టి దీంతో మల్టిప్లై డివైడ్ చేస్తున్నాం. సో హారంలో ఉన్నది √7 - √6 కనుక √7 + √6 బై √7 + √6. ఇదేమవుతుంది స్టూడెంట్స్? మళ్ళీ 1 × √7 + √6 అంటే √7 + √6 బై దిస్ ఈస్ a - b × a + b √7² -√6² లేదా a - b డైరెక్ట్ రాసుకోవచ్చు స్టూడెంట్స్. సో √7 + √6 బై 7 - 6 1. ఓకేనా, √7 + √6 వస్తుంది స్టూడెంట్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం డైరెక్ట్గా 1/√7 ఈజ్ ఈక్వల్ 1/√a ఇంటూ √a ఏమవుతుంది? a అవుతుంది. అంటే దీన్ని ఏం చేయాలి? √7తో మల్టిప్లై డివైడ్ చేయాలి. సో హారములు ఏమవుతుంది స్టూడెంట్స్? √7 బై √7 ఇంటూ √7 √7². సో 7 వస్తుంది. ఏమైంది? √7/7 ఇది ఆన్సర్ అవుతుంది. వేసిన హారాలను అకరణం చేయండి అంటే హారంలో అకరణీయ సంఖ్య. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం స్టూడెంట్స్, √6 బై √3 - √2. ఓకేనా స్టూడెంట్స్. సో √3 - √2ని మనం దేంతో మల్టిప్లై డివైడ్ చేయాలి? హారంలో అకరణీయ సంఖ్య రావాలంటే √3 + √2 తోటి. ఓకేనా స్టూడెంట్స్. √6 ఇంటూ √3 + √2 బై √3 - √2 ఇంటూ √3 + √2. చూడండి స్టూడెంట్, √6 ఇంటూ √3 + √2 బై √3 - √2 √3 + √2 అంటే a - b a + b డైరెక్ట్ రాసుకోవచ్చు a - b అని. సో 3 - 2 ఇస్తారు డైరెక్ట్ రాస్తున్నా. చూడండి √6 ఇంటూ √3 మల్టిప్లై అయ్యాక ఈ √6 తోటి √3 మల్టిప్లై చేస్తే √18 ప్లస్ √6 ఇంటూ √2 ఏమవుతుంది స్టూడెంట్స్? √12. స్టూడెంట్స్ √a ఇంటూ √b రూట్ ఆఫ్ ab. సో √6 ఇంటూ √3 √6 ఇంటూ 3 18 అనమాట. 18 ఏమైనా స్టూడెంట్స్ 9 ఇంటూ 2 అంటే 3 ఇంటూ √2 అనమాట. 9 is స్క్వేర్ కాబట్టి. నెక్స్ట్ √12 ఏమైనా స్టూడెంట్స్ 4 ఇంటూ √3 4 ఇంటూ √3 అంటే √4 ఇంటూ √3 √4 ఇంటూ √3 అంటే 2 ఇంటూ √3. సో ఏమవుతుంది స్టూడెంట్స్? √6 బై √3 - √2 దీన్ని రేషనలైజ్ చేస్తే ఆరాన్ని అకరణం చేస్తే ఏమొస్తుంది?
3 ఇంటూ రూట్ 2 ప్లస్ 2 ఇంటూ రూట్ 3. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, మనము ఈ విధంగా మనము ఏంటి హారాలను అకర్ణీయం చేయండి అన్నప్పుడు దాన్ని ఏ కరణీయ సంఖ్య చే అంటే హారంలో కరణీయ సంఖ్య ఉన్నప్పుడు దాన్ని ఏ కరణీయ సంఖ్య చేతి మల్టిప్లై చేస్తే అకర్ణీయ సంఖ్య వస్తుందో దానితో మల్టిప్లై డివైడ్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్? రెండు కరణీయ సంఖ్యల లబ్ధము అకర్ణీయ సంఖ్య అయితే మొదటిదేమో రెండవ దానికి అకర్ణీయ కారణాంకం అవుతుంది, రెండవది మొదటి దానికి అకర్ణీయ కారణాంకం అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? నౌ 6th ప్రాబ్లం, హారాలను అకర్ణీయం చేసి సూక్ష్మీకరించండి. ఓకేనా స్టూడెంట్స్? సింప్లిఫై ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బై రేషనలైజింగ్ ది డినామినేటర్. ఓకే, ఇందులో 4 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ 6 మైనస్ 4 రూట్ 2 బై 6 ప్లస్ 4 ఇంటూ రూట్ 2. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ ఏంటి హారాలను అకర్ణీయం చేయాలి. సో 6 ప్లస్ 4 రూట్ 2 ఏ ప్లస్ రూట్ బి మోడల్. ఏ ప్లస్ రూట్ బి అంటే ఏ మైనస్ రూట్ బి కదా మల్టిప్లై చేస్తే మనకు అకర్ణీయ సంఖ్య వచ్చేది. కాబట్టి 6 ప్లస్ 4 రూట్ 2 యొక్క అకర్ణీయ కారణాంకం ఏంటి 6 మైనస్ 4 రూట్ 2. సో న్యూమరేటర్ని 6 మైనస్ 4 రూట్ 2 తోటి మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని కూడా 6 మైనస్ 4 రూట్ 2 తోటి మల్టిప్లై చేయాలి. ఓకేనా స్టూడెంట్స్? సో 6 మైనస్ 4 ఇంటూ 2 బై 6 ప్లస్ 4 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా వస్తున్నా 6 మైనస్ 4 ఇంటూ 2 బై 6 ప్లస్ 4 ఇంటూ 2 మల్టిప్లికేషన్ ఏమని ఎంత మల్టిప్లై చేస్తున్నా స్టూడెంట్స్ 6 ప్లస్ 4 రూట్ 2 యొక్క అకర్ణీయ కారణాంకం 6 మైనస్ 4 రూట్ 2. Rationalizing the factor of 6 plus 4 root 2 is 6 minus 4 root 2. 6 minus 4 root 2 by 6 minus 4 root 2. Students, a plus b, a minus b, a minus b అనమాట. a minus b, a minus b లేదంటే a ఇంటూ a ఇది మొత్తం a అనుకున్నాం అనుకోండి, ఏని ఏతో మల్టిప్లై చేస్తే a స్క్వేర్ కదా. సో a 6 మైనస్ 4 రూట్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట న్యూమరేటర్లో. 6 మైనస్ 4 ఇంటూ రూట్ 2 హోల్ స్క్వేర్. డినామినేటర్ వాల్యూ ఏమవుతుంది స్టూడెంట్స్ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ ప్లస్ రూట్ బి, ఏ మైనస్ రూట్ బి లాగా. ఓకేనా స్టూడెంట్స్? డినామినేటర్లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మీన్స్ 6 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మీన్స్ 4 ఇంటూ రూట్ 2 హోల్ స్క్వేర్. నా న్యూమరేటర్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4 ఇంటూ రూట్ 2కి స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ రూట్ 2 బై స్టూడెంట్స్ 6 స్క్వేర్ అంటే 36, 4 ఇంటూ రూట్ 2 స్క్వేర్ 4 స్క్వేర్ రూట్ 2 స్క్వేర్ 4 స్క్వేర్ మీన్స్ 16, రూట్ 2 స్క్వేర్ మీన్స్ 2, 16 మైనస్ 16 ఇంటూ 2 32. ఓకేనా స్టూడెంట్స్? చూడండి 6 స్క్వేర్ అంటే 36, 4 ఇంటూ రూట్ 2 మనకి ఇక్కడ ఏమొచ్చింది 32, కాబట్టి ఇది కూడా 32 ప్లస్ 32 మైనస్ 2 6 జా 12, 12 4 జా 48 ఇంటూ రూట్ 2 బై 36 మైనస్ 32 4. నెక్స్ట్ దిస్ ఈస్ 36 ప్లస్ 32 68 మైనస్ 48 ఇంటూ రూట్ 2 బై నేను స్ప్లిట్ చేస్తున్నాను స్టూడెంట్స్ 68 బై 4 అని రాసుకుంటున్నా, 48 బై 4 అని రాసుకుంటున్నా. 4 1 జా 4 17 జా 4 1 జా 4 12 జా అంటే 17 మైనస్ 12 ఇంటూ రూట్ 2. ఓకేనా స్టూడెంట్స్? దీన్ని హారాన్ని 6 మైనస్ 4 రూట్ 2 బై 6 ప్లస్ 4 రూట్ 2ని హారాన్ని అకర్ణీయం చేసి సింప్లిఫై చేసి మనకి ఏమొచ్చింది స్టూడెంట్స్ 17 మైనస్ 12 ఇంటూ రూట్ 2. ఓకేనా స్టూడెంట్స్? సెకండ్ ప్రాబ్లం రూట్ 7 మైనస్ రూట్ 5 బై రూట్ 7 ప్లస్ రూట్ 5. ఇక్కడ హారాన్ని అకర్ణీయం చేయాలంటే రూట్ 7 ప్లస్ రూట్ 5 అకర్ణీయ కారణాంకం ఏంది రూట్ 7 మైనస్ రూట్ 5. సో రూట్ 7 మైనస్ రూట్ 5 చే లవహారాలని గుణించగా రూట్ 7 మైనస్ రూట్ 5 చే న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై రూట్ 7 మైనస్ రూట్ 5. ఓకేనా స్టూడెంట్స్? అది ఇక్కడ మీరు రాయాలి స్టూడెంట్స్, నేను ఇక్కడ రాయట్లేదు. సో నేను చేస్తున్నా రూట్ 7 మైనస్ రూట్ 5తో న్యూమరేటర్ వాల్యూని మల్టిప్లై చేస్తున్నా, డినామినేటర్ వాల్యూని మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు డినామినేటర్లో ఏమవుతుంది ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి అని చెప్పేసి రేషనల్ నెంబర్ వస్తుంది, అకర్ణీయ సంఖ్య వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? చూడండి ఇది ఏ సేమ్ వాల్యూని మన సేమ్ వాల్యూతో మల్టిప్లై చేస్తే దాని యొక్క స్క్వేర్ వస్తుంది, అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. ఏమవుతుంది స్టూడెంట్స్ రూట్ 7 స్క్వేర్ ప్లస్ రూట్ 5 స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే రూట్ 7 ఇంటూ బి అంటే రూట్ 5 బై
ఏ ప్లస్ బి ఏ మైనస్ బి మీన్స్ √7 స్క్వేర్ మైనస్ √5 స్క్వేర్ స్టూడెంట్స్. చూడండి √7 స్క్వేర్ మీన్స్ స్క్వేర్కి రూట్ క్యాన్సల్, √5 స్క్వేర్ మీన్స్ 5కి స్క్వేర్ క్యాన్సల్, 2 - 2 × √7 × 5 అంటే 2 × √35 స్టూడెంట్స్. ఇదేమవుతుంది స్టూడెంట్స్ 12 - 2 × √35 బై 17 - 7 - 5 అంటే 2 స్టూడెంట్స్. చూడండి స్టూడెంట్స్ 2 కామన్ తీసి మనం క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది స్టూడెంట్స్ 2 కామన్ తీస్తే 6 ఉంటుంది, ఇక్కడ √35 బై 2 క్యాన్సిల్ చేస్తే మనకు ఏమొస్తుంది సార్ 6 - √35. దీన్ని అంటే √7 - √5 బై √7 + √5ని ఆరాన్ని అకర్ణీయం చేసి సింప్లిఫై చేస్తే మనకు 6 - √35 వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 1/3√2 - 2 × √3. దీని ఒక అకర్ణీయ కారణాంకం ఏమవుతుంది స్టూడెంట్స్ 3 × √2 + 2 × √3 అవుతుంది స్టూడెంట్స్. 3 × √2 + 2 × √3 చే మల్టిప్లై డివైడ్ చేయగా లవాన్ని మల్టిప్లై చేసిన హారాన్ని మల్టిప్లై చేయాలి. 3 × √2 + 2 × √3 ఓకేనా. న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసిన 1 × 3 1 × దిస్ వాల్యూ ఏమవుతుంది అదే వాల్యూ వస్తుంది. అంటే 3 × √2 + 2 × √3 ఇదేమవుతుంది స్టూడెంట్స్ a - b × a + b a² - b² అంటే 3 × √2కి స్క్వేర్ మైనస్ 2 × √3కి స్క్వేర్. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ మనము ఇక్కడ రాస్తున్నాం స్టూడెంట్స్ న్యూమరేటర్ వాల్యూ నో చేంజ్ అలానే ఉంటుంది. 3 × √2 + 2 × √3 బై 3 × √2 స్క్వేర్ మీన్స్ 3కి స్క్వేర్ √2కి స్క్వేర్, 3 స్క్వేర్ మీన్స్ 9, √2 స్క్వేర్ మీన్స్ 2, 9 2 = 18 మైనస్ 2 స్క్వేర్ × √3 స్క్వేర్, 2 స్క్వేర్ మీన్స్ 4, √3 స్క్వేర్ మీన్స్ 3, 4 × 3 12. సో స్టూడెంట్స్ ఇది 18 - 12 ఏమవుతుంది స్టూడెంట్స్ 18 - 12 6 అవుతుంది బై 6. ఓకేనా స్టూడెంట్స్. లేదంటే 3 × √2 / 6 + 2 × √3 / 6 రాసుకొని 3 1 = 3 2 క్యాన్సిల్ చేసుకొని √2/2 + √3/3 అని రాసుకోవచ్చు. లేదా ఇక్కడ వరకు మనం 3 × √2 + 2 × √3 / 6. ఓకే స్టూడెంట్స్. దీన్ని హారాన్ని అకర్ణీయం చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ 3 × √5 - √7 బై 3 × √3 + √2. ఓకేనా స్టూడెంట్స్. ఇక్కడ మరి హారాన్ని అకర్ణీయం చేయాలంటే 3 × √3 - √2 తోటి లవహారాలని మల్టిప్లై చేయగా మల్టిప్లై ది న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై 3 × √3 - √2. ఇక్కడ ప్లస్ ఉంటేనేమో మైనస్ ఉంటే ప్లస్ స్టూడెంట్స్. కాబట్టి ఏం చేస్తున్నా ఆ విషయం అది రాయాలి స్టూడెంట్స్. మీరు ప్రతిదానికి మీరు రాయాలి. ఇక్కడ ఏం రాయాలి √7 + √5 యొక్క అకర్ణీయ కారణాంకం √7 - √5. కాబట్టి లవమును హారాన్ని √7 - √5 చే గుణించి లవమును హారాన్ని √7 - √5 చే గుణించగా అని రాయాలి. ఇక్కడ 3 × √2 - 2 × √3 యొక్క అకర్ణీయ కారణాంకం 3 × √2 + 2 √3 కావున 3 × √2 + 2 × √3 చే లవాన్ని హారాన్ని గుణించగా ఇక్కడ 6 + 4 √2 యొక్క అకర్ణీయ కారణాంకము 6 - 4 2. కాబట్టి 6 - 4 √2 చే లవాన్ని హారాన్ని గుణించగా అని రాయాలి. సో ఇక్కడ కూడా 3 × √3 + √2 యొక్క అకర్ణీయ కారణాంకం 3 × √3 - √2 కాబట్టి దాంతో లవాన్ని హారాన్ని గుణించగా. ఓకేనా స్టూడెంట్స్. 3 × √3 - √2 బై 3 × √3 - √2 ఏమవుతుంది స్టూడెంట్స్ లవంలో దీన్ని మల్టిప్లై చేస్తే 3 × √5 తోటి మొత్తాన్ని మల్టిప్లై చేయండి స్టూడెంట్స్. 3 × 3 అంటే 9, √5 × √3 అంటే 9 × √15 మైనస్ 3 × √5 తోటి దీన్ని మల్టిప్లై చేయండి స్టూడెంట్స్. 3 ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ దీని కోఎఫిషియంట్ 1 అక్కడనే కారణం ఇక్కడ ముందు ఉన్నది 1 కాబట్టి 3 √5 × √2 √10. ఇప్పుడు మైనస్ √7తో దీన్ని మల్టిప్లై చేద్దాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ √7 × 3 × √3 అంటే 3 × √3 × √7 అంటే 3 × √21. ఓకేనా స్టూడెంట్స్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √7 × √2 √14 బై a + b a - b అంటే 3 × √3 హోల్ స్క్వేర్ మైనస్
రూట్ 2కి స్క్వేర్. సో ఇదేమవుతుంది స్టూడెంట్స్, 9 ఇంటూ రూట్ 15 మైనస్ 3 ఇంటూ రూట్ 10 మైనస్ 3 ఇంటూ రూట్ 21 ప్లస్ రూట్ 14. కాబట్టి సజాతీకరణలు ఏం లేవు కాబట్టి 9 ఇంటూ రూట్ 15 న్యూమరేటర్ సేమ్, 3 ఇంటూ రూట్ 10 మైనస్ 3 ఇంటూ రూట్ 21 ప్లస్ రూట్ 14 బై ఏమవుతుంది స్టూడెంట్స్, 3 స్క్వేర్ అంటే 9, రూట్ 3 స్క్వేర్ అంటే 3, 9 ఇంటూ 3 27, ఇక్కడ 27 వస్తుంది. మైనస్ రూట్ 2 స్క్వేర్ అంటే రూట్కి స్క్వేర్ క్యాన్సల్, 27 మైనస్ 2 అంటే 25 స్టూడెంట్. సో ఇది మనకు ఆన్సర్. ఏమవుతుంది, 3 ఇంటూ రూట్ 5 మైనస్ రూట్ 7 బై 3 ఇంటూ రూట్ 3 ప్లస్ రూట్ 2ని హారాన్ని అకరణం చేసి సింప్లిఫై చేస్తే 9 ఇంటూ రూట్ 15 మైనస్ 3 ఇంటూ రూట్ 10 మైనస్ 3 ఇంటూ 21 రూట్ 21 ప్లస్ రూట్ 14 బై 25. ఓకేనా స్టూడెంట్స్. 7th ప్రాబ్లమ్ స్టూడెంట్స్, రూట్ 2 ఈజ్ ఈక్వల్ 1.414 మరియు రూట్ 5 ఈజ్ ఈక్వల్ 2.236 అయితే రూట్ 10 మైనస్ రూట్ 5 బై 2 ఇంటూ రూట్ 2 విలువను 3 దశాంశ స్థానాల వరకు కనుగొనండి. ఓకేనా స్టూడెంట్స్. హియర్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రూట్ 10 మైనస్ రూట్ 5 బై 2 ఇంటూ రూట్ 2 అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్. వాట్ ఈస్ గివెన్, రూట్ 2 వాల్యూ ఇస్ 1.414, రూట్ 5 వాల్యూ ఇస్ 2.236 తీసుకోమంటుంటే రూట్ 10 మైనస్ రూట్ 5 బై 2 ఇంటూ రూట్ 2. ఓకేనా స్టూడెంట్స్. దీని మరి ఏమవుతుంది స్టూడెంట్స్, ఇక్కడ రూట్ 10 ఏమని రాసుకోవచ్చు స్టూడెంట్, రూట్ 2 ఇంటూ రూట్ 5 మైనస్ రూట్ 5 బై 2 ఇంటూ రూట్ 2 కదా స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్. ఇయర్ రూట్ ఏబి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి నేను రాయచ్చు రూట్ ఏ ఇంటూ రూట్ బి. సో దీన్ని ఏం రాస్తున్నా స్టూడెంట్స్, రూట్ 2 ఇంటూ రూట్ 5 మైనస్ రూట్ 5 బై డినామినేటర్ వాల్యూస్ 2 ఇంటూ రూట్ 2. చూడండి స్టూడెంట్స్, న్యూమరేటర్లో రూట్ 5 టేకెన్ యాజ్ కామన్, రూట్ 5ని కామన్ తీస్తే ఏముంటుంది స్టూడెంట్స్, రూట్ 2 మైనస్ 1 బై 2 ఇంటూ రూట్ 2. స్టూడెంట్స్ ఇక్కడ మనకు రూట్ 5 వాల్యూ తెలుసు, రూట్ 2 వాల్యూ తెలుసు. ఈ రెండింటిని మల్టిప్లై చేసి రూట్ 2 వాల్యూని ఇక్కడ రాయొచ్చు. ఓకేనా. తర్వాత రూట్ 5 వాల్యూ సబ్ట్రాక్ట్ చేయొచ్చు. 2.236 ఇంటూ 1.414 మల్టిప్లై చేసి మనకు కొద్దిగా క్యాల్కులేషన్ పెద్దగా వస్తుంది. సో అందుకే రూట్ 10 ఏం రాస్తున్నా స్టూడెంట్స్, రూట్ 2 ఇంటూ రూట్ 5 రాస్తున్నా. రూట్ 10 అంటే మళ్ళీ రూట్ 2 ఇంటూ రూట్ 5 రాసుకోవచ్చు. ఇందులో రూట్ 5 కామన్ తీస్తున్నా, మళ్ళీ డినామినేటర్లో 2 ఇంటూ రూట్ 2 ఉంది. మన క్యాల్కులేషన్ సింపుల్గా ఉండేటట్టు చేసుకుందాం స్టూడెంట్స్. ఓకేనా. నెక్స్ట్ రూట్ 2 మైనస్ 1 ఉంది కదా స్టూడెంట్స్, ఇక్కడ రూట్ 2 వాల్యూ 1.414 సబ్స్టిట్యూట్ చేసి 1.414 మైనస్ 1 అంటే 0.414 వస్తుంది. ఇక్కడ రూట్ 5 వాల్యూ అంటే 2.236 వస్తుంది. 2.236ని 0.414తో మల్టిప్లై చేసి 2 ఇంటూ రూట్ 2 అంటే 2ని 1.414తో మల్టిప్లై చేసి పై వాల్యూ న్యూమినేటర్ వాల్యూ ఈ 2 ఇంటూ 1.414తో 2 ఇంటూ 1.414ని మల్టిప్లై చేసి దాన్ని పైన న్యూమినేటర్ వాల్యూని డివైడ్ చేయాలి. అండ్ అలా చేయకుండా నేనేం చేస్తున్నాను, నేను ఈ రూట్ 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయట్లేదు స్టూడెంట్స్, రూట్ 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయట్లేదు, ఇప్పుడే చేయట్లేదు. రూట్ 5 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయకుండా నేను ఏం చేస్తున్నానంటే న్యూమరేటర్ని జర సింపుల్గా వచ్చే విధంగా చేస్తున్నాను స్టూడెంట్. న్యూమరేటర్ని సింపుల్గా వచ్చే విధంగా అంటే రూట్ 2 మైనస్ 1 ఉంది కదా స్టూడెంట్, ఇప్పుడు 2 ఇంటూ రూట్ 2 ఉంది కదా స్టూడెంట్, నేను ఏం చేస్తున్నా అంటే రూట్ 2 ప్లస్ 1 తోటి మల్టిప్లై డివైడ్ చేస్తున్నా స్టూడెంట్స్. రూట్ 2 ప్లస్ 1తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నా. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, న్యూమరేటర్లో రూట్ 2 మైనస్ 1 రూట్ 2 ప్లస్ 1 అవుతుంది. రూట్ 2 ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ 2కి స్క్వేర్ అంటే 2 వస్తుంది. 1 స్క్వేర్ అంటే 1. 2 మైనస్ 1 అంటే న్యూమరేటర్ వాల్యూ ఓన్లీ రూట్ 5 మిగులుతుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్. ఇక్కడ 5 రూట్ 5 ఇంటూ ఏమవుతుంది స్టూడెంట్స్, రూట్ 2కి స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. ఓకేనా. దిస్ ఈస్ నేను 2 ఇంటూ ఓన్లీ రూట్ 2 ఇంటూ రూట్ 2 ప్లస్ 1 ఉంది స్టూడెంట్. ఓకేనా స్టూడెంట్స్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది స్టూడెంట్స్, న్యూమరేటర్ వాల్యూ రూట్ 5, రూట్ 2 స్క్వేర్ అంటే 2, 1 స్క్వేర్ అంటే 1. సో రూట్ 5 ఇంటూ 2 మైనస్ 1 అంటే 1. డినామినేటర్లో ఉన్న 2 ఇంటూ రూట్ 2 తోటి లోపల మల్టిప్లై 2ని ఉంచి ఓన్లీ రూట్ 2తో మల్టిప్లై చేస్తుంది ఇన్సైడ్లో బ్రాకెట్ని. 2ని రాసుకొని ఈ రూట్ 2తో ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది స్టూడెంట్స్, రూట్ 2 ఇంటూ రూట్ 2 స్క్వేర్ అవుతుంది ప్లస్ రూట్ 2 ఇంటూ 1 రూట్ 2
ఓకేనా స్టూడెంట్స్. న్యూమరేటర్ వాల్యూ ఓన్లీ √5, ఇది 2, √2² అంటే 2, √2 వాల్యూ √2 ఓన్లీ. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం స్టూడెంట్. ఇప్పుడు ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్. చూడండి స్టూడెంట్స్, √5, వాట్ ఈజ్ √5 వాల్యూ? 2.236 by 2 into 2 plus √2 వాల్యూ 1.414 స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, 2.236 by 2 into 2 plus 1.414 means 3.414. ఓకేనా స్టూడెంట్స్. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి. మనం మామూలుగా డెసిమల్ని పీవైక్యూ ఫామ్లో మార్చుకోవాలన్నప్పుడు ఏం చేస్తున్నాము, డెసిమల్ పాయింట్ తీసేసి పాయింట్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ ఏం రాసుకుంటాం స్టూడెంట్స్, 2236 అని రాసి డినామినేటర్ దీని కింద ఏం రాసుకుంటాము, 1000 అని రాసుకుంటాం. ఎందుకు, డెసిమల్ పాయింట్కి 1, డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ పెట్టుకుంటాం. ఇక్కడ కూడా మళ్ళీ ఇది బై 3414 బై అని 1000 రాసుకుంటాం. మళ్ళీ ఇక్కడ ఉన్న 1000కి న్యూమరేటర్లో ఉన్న 1000, డినామినేటర్లో ఉన్న 1000 క్యాన్సిల్ అయిపోతుంది. సింపుల్గా న్యూమరేటర్లో డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. డినామినేటర్లో కూడా డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కదా, కాబట్టి డెసిమల్ పాయింట్ క్యాన్సిల్ డైరెక్ట్. 2 into 236 by 2 into 3414. ఓకేనా స్టూడెంట్స్. నా ఇక్కడ మనం ఏం చేద్దాం, 2తో మల్టిప్లై చేద్దాం, డివైడ్ చేద్దాం. 2 1s 2 1s 2 1s 2 8s. ఓకేనా స్టూడెంట్స్. ఏం మిగిలింది అంటే 1118 by 3414 స్టూడెంట్స్. ఓకేనా, మనం క్యాలిక్యులేట్ సాధ్యమైతే సింపుల్గా చేసుకోవాలి. నెక్స్ట్ 2 5s స్టూడెంట్, 2 టేబుల్ మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ అగైన్ 2 5s 2 9s 5 5 9. ఇక్కడ 2 1s 2 7s 2 0 1707. అంటే ఇక్కడ ఏం మిగిలింది, 559 by 1707 స్టూడెంట్. ఇప్పుడు 559ని 1707తో డివైడ్ చేయాలి. చూద్దాం, ఇక్కడ 559 తీసుకుందాం, 1707. ఓకేనా స్టూడెంట్స్. సో ఫస్ట్ స్టెప్ పోదు, ఇదేమవుతుంది, 1707 ఉంది, 559 ఉంది. డెసిమల్ పాయింట్ పెట్టి తీసుకొని ఇక్కడ పాయింట్ పెట్టి 0 తీసుకుంటే, ఓకేనా స్టూడెంట్స్, 0 తీసుకుందాం. ఓకేనా, ఏమవుతుంది, ఎన్ని టైమ్స్లో పోతుంది, 17 3s 51. 51 అంటే 1707 3s అంటే 5121 అవుతుంది స్టూడెంట్స్. 3 తోటి 4 అయితేనేమో దీనికన్నా డివిడెండ్ కన్నా ఎక్కువ అవుతుంది కాబట్టి 3 తీసుకుంటున్నా. అంటే 21 17 3s 51. ఓకేనా స్టూడెంట్స్. 3తో మల్టిప్లై చేస్తే 7 3s 21, 2 ఇక్కడ 1 ఇక్కడ 7 0 0 అంటే 2ని యాడ్ చేసుకుంటాం. ఇక్కడ 17 3s 51. ఓకేనా స్టూడెంట్స్. ఇక్కడ 9 వస్తుంది, 8 - 2 ఏమవుతుంది, 6 అవుతుంది, 5 - 1 4 అవుతుంది, 469. ఓకేనా స్టూడెంట్స్. నౌ మళ్ళీ ఇక్కడ 0 తీసుకుంటున్నాం. ఓకేనా స్టూడెంట్స్. ఇప్పుడు 17 3s 1703s అంటే 5121 వస్తుంది. అంటే 2s తీసుకోవాలి స్టూడెంట్. 2తో తీసుకుంటే 1434. 1707 into 2 ఏమవుతుంది స్టూడెంట్స్, 7 2s 14, 17 2s 34. సో ఇక్కడ 10 - 6 10 - 4 6, 8 - 1 7, 6 - 4 2, 4 - 3 1, 1276. సో అగైన్ 0. చూడండి స్టూడెంట్స్, మనము 5 తీసుకుంటే 5017 5 అంటే 8500 అవుతుంది. 7 తీసుకుని అనుకోండి, మనం ఇప్పుడు ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోవాలి. 12760 ఉంది ఇక్కడ, 12760, ఇక్కడ 1700 ఉంది. అంటే 17 9s 17 7s ఎంత స్టూడెంట్, 17 7s 119. ఓకేనా, అంటే మనకు 17 7s తీసుకుందాం స్టూడెంట్. ఓకేనా స్టూడెంట్స్. 17 7s మనకు 119 కాబట్టి మనకు 8 కానీ ఇక్కడ రావడానికి 8 కానీ 17 కానీ పోతుంది స్టూడెంట్స్. సో 17 7s మల్టిప్లై చేద్దాం. 17 7s 7 7s 49, 7 0 0 ప్లస్ అంటే 4, 17 7s 119. ఓకేనా స్టూడెంట్స్. చూడండి 119 అంటే 11,949 దీనికి సరే. ఓకే స్టూడెంట్స్,
11,949. ఓకేనా, 8 అయితే 8తో మల్టిప్లై చేసాం అనుకోండి దానికన్నా ఎక్కువ అవుతుంది కాబట్టి 11,949 అని కరెక్ట్ అవుతుంది. 10 - 1 1, 5 - 4 1, నెక్స్ట్ 17 - 9 8, 811. ఓకే స్టూడెంట్స్, మనకు కావాల్సింది ఏంటి, ఈ వాల్యూని విలువను 3 దశాంశ స్థానాల వరకు కనుగొనండి అన్నాడు. సో 5 దేర్ఫోర్ ఏమని రాయొచ్చు, 559 by 1707 is equal to 0.327 సంథింగ్. మనకు 3 డెసిమల్ ప్లేస్ వరకే కావాలి కాబట్టి 327, తర్వాత నెక్స్ట్ 4 టైమ్స్ పోతుండొచ్చు, 5 టైమ్స్ పోతుండొచ్చు కాబట్టి మనకి 3 డెసిమల్ ప్లేస్ వరకే అడగడం జరిగింది కాబట్టి 0.327. అంటే దెర్ఫోర్ మనం ఏం రాద్దాం, √10 - √5 by 2 × √2 కదా, ఈ వాల్యూనేగా దీని వాల్యూనేగా 0.327 అనేది. ఓకేనా స్టూడెంట్స్, మనము ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్గా మనం ఫైండ్ అవుట్ చేసింది మనం. ఓకేనా, అంటే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎంత, దీన్ని సింప్లిఫై చేసి మనకి ఎంత వస్తుంది, 0.327. ఓకేనా స్టూడెంట్స్, ఓకే, థ్యాంక్ యూ.